హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీసీఎస్. చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ వీడియో అయితే చేస్తున్నాను. ఇండియా ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే అయిపోయింది. మనం 4, ఇంగ్లాండ్ 1 బీభత్సంగా అయితే డామినేట్ చేసి పెట్టాము. ముఖ్యంగా ఒక్కొక్కటి ఇంప్రూవ్. ఫస్ట్ది ఓడిపోయాము, అప్పుడు మైకిల్ వాన్, నాజీర్ హుసేన్, మిగతావి ఇంగ్లాండ్ వాళ్ళంతా 5-0 అరగదీస్తామని కొట్టి పెట్టారు. ఇప్పుడు తలకాయలు ఎక్కడ పెట్టుకున్నారో తెలియదు, మనం చూడాలా వాళ్ళు ఏంది అని. ఓకే, నాజర్ హుసేన్ 7-1 తక్కువ, అంతా అయిపోయిన తర్వాత బేస్బాల్ బ్యాటింగ్ అరగదీస్తాం. ఇంగ్లాండ్కి వెళ్ళి అయితే 3-0 వైట్, ఇంగ్లాండ్ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి 3-0 వైట్ వాష్ అయితే కొట్టారు. బేస్బాల్ అన్నారు. మన వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొట్టారు, అసలు మామూలుగా కాదు. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాం, సెకండ్ మ్యాచ్ గెలిచాం, థర్డ్ మ్యాచ్ పర్లేదు, ఫోర్త్ కొద్దిగా ఓడిపోతామా అనిపించినప్పుడు మళ్ళీ పట్టుకున్నారు. ఫిఫ్త్ మ్యాచ్ అయితే చించి చెండాడారు. అంతే, లాస్ట్ ఫైనల్ నీళ్ళు కొట్టారు అసలు తలపైన బ్రహ్మాండంగా. 3 days, అన్నీ 4 days అయ్యి, ఇది 3 రోజుల్లోనే ఇన్నింగ్స్ డిఫీట్తో కొట్టారు. వాళ్ళ ఒక ఇది చూపించారు. ప్రతి ఒక్కటి ఇంగ్లాండ్ అంటేనే కొద్దిగా కోబట్టి తలకెక్కి మాట్లాడతారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఈ పాకిస్తాన్, ఈ 3 టీంలు ఉంటాయి కదా, ఎప్పుడు డొల్లా డబ్బా కొట్టుకోవడమే అసలు బ్యూటిఫుల్గా. మళ్ళీ ఏం దీంట్లో కోహ్లీ లేడు, కేఎల్ రాహుల్ లేడు, అసలు ఇంకా పంత సంవత్సరం నుంచి లేడు అనుకో. మనకి శ్రేయస్ అయ్యర్ లేడు. అంతా కొత్త వాళ్ళంతా ఇంట్రడ్యూస్ చేశారు. సర్ఫరాజ్ ఖాన్ ఇంట్రడ్యూస్ అయ్యాడు, అక్షర్దీప్ బౌలర్ ఇంట్రడ్యూస్ అయ్యాడు. బుమ్రా లేకుండా మనం 4th టెస్ట్ మ్యాచ్ గెలిచాం కదా. మళ్ళీ ధ్రువ్ జువెల్ కీపర్, 4th టెస్ట్ కాపాడిన మనగాడు అసలు. అతను 4th ఇంకో ఎవరు ఉన్నారబ్బా, దేవదత్ పడికల్ ఒకడు, ఇంకా ఒకరో ఇద్దరు మట్టుకు ఇంట్రడ్యూస్ అయ్యారు. కొత్త వాళ్ళు టెస్ట్ మ్యాచ్ బ్యూటిఫుల్ మోరల్ బూస్ట్ ఉండబోతోంది. వీళ్ళు మనసు పెట్టి ఆడారంటే శుభన్ గిల్కి వార్నింగ్లు పడి కొద్దిగా అటు ఇటు ఉండి అయితే 2 సెంచరీలు అయితే కొట్టాడు. రోహిత్ శర్మ కూడా 2 సెంచరీలు కొట్టాడు. మనోడు యశస్వి జైస్వాల్ మనకు అట్ట కాదని ఈయన 1 సెంచరీ 2 డబల్ సెంచరీలు ఇతను కొట్టాడు. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీలు కొడదాంలే అన్నట్టు ఆయన హాఫ్ సెంచరీ కొట్టాడు. దేవదత్ పడికల్ ఆయన ఫస్ట్ మ్యాచ్ ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. అసలు మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. అండ్ స్పిన్ మేము గొప్ప అని వాళ్ళని అనుకుంటే స్పిన్ అటాక్ ఏందో మన వాళ్ళు చూపించారప్ప. అస్సలు 5 వికెట్లు అని అశ్విన్ 100th టెస్ట్ మ్యాచ్ బ్రహ్మాండంగా ఒక 5 wickets, ఒక 4 wickets, 9 wickets తీశాడు. మన ఆఫ్ ద మ్యాచ్ రాలేకపోతే పోయింది, ఏముంది. 100th టెస్ట్ మ్యాచ్ గెలిచాం కదా మనోడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ 5 wickets ఆల్, 25th టెస్ట్ మ్యాచ్ 5 wickets ఆల్, 50th టెస్ట్ మ్యాచ్ 5 wickets ఆల్, 75th టెస్ట్ మ్యాచ్ 5 wickets ఆల్, 100th టెస్ట్ మ్యాచ్ కూడా 5 wickets ఆల్. బ్రహ్మాండంగా అశ్విన్ కెరీర్ అరగదీసి అసలు ఎక్స్పీరియన్స్ అంతా ఉండి బ్రహ్మాండంగా అయితే చేస్తూ ఉన్నాడు. సూపర్ ఉంది. కుల్దీప్ యాదవ్ కూడా మంచి బ్రహ్మాండమైన బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. సూపర్. మనకి జడేజా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఒక టెస్ట్ మ్యాచ్ బాగానే వికెట్లు తీశాడు. బ్యాటింగ్గా ఒక సెంచరీ కొట్టాడు. అతను బ్రహ్మాండంగా ఆడాడు. అందరూ మనం ఒకరిని తీసేది లేదు. ఏ ఒక్కడు టీము పడిపోతాం, సంక్రాంతి పోతుందేమో అన్న భయపడుతున్నప్పుడు ఎవడో ఒకడు నిల్చొని దాన్ని బ్రహ్మాండంగా నిల్చోబెట్టి ఒక మంచి సేఫ్ జోన్కి తీసుకొస్తే మిగతా వాళ్ళు కానీ రాని ఎరగదీసి అయితే గెలిపిస్తున్నాడు. ప్రతి ఒక్కటి వీడొక్కడ వల్ల గెలిచింది అంటే ఒక్కడైతే నిల్చొని ఉంటాడు, కానీ చుట్టుపక్కల సపోర్ట్ లేకపోతే అయ్యేది కాదు. ఆ రేంజ్లో అయితే వచ్చింది. లాస్ట్ ఫైనల్ మ్యాచ్ మనది 5th టెస్ట్ మ్యాచ్ కుల్దీప్ యాదవ్కి ఇచ్చారు. ఆయన 7 wickets వేసింది. కాకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే బ్రహ్మాండంగా స్ట్రాంగ్గా ఇంగ్లాండ్ పోతున్నప్పుడు టపా 5 wickets తీశాడు చూడు. అందుకనే అఫ్కోర్స్ అశ్విన్ 4 wickets తీశాడు ఫస్ట్ ఇన్నింగ్స్. కాకపోతే ఫస్ట్ మేజర్ వికెట్స్ అన్నీ, అద్భుతమైన వికెట్లన్నీ టాప్ ఆర్డర్ అంతా కుల్దీప్ యాదవ్ తీశాడు. అశ్విన్ వచ్చి చింపేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ ఆబ్వియస్లీ టాప్ ఆర్డర్ అంతా అశ్విన్ చాలే అని తట్టేశాడు. సంకలో పెట్టుకునేసి ఇది నాదే అనుకున్నాడు. మిగతా వాళ్ళు అన్నారు. వీళ్ళిద్దరు అంటే మధ్యలో జడేజా ఒక టెస్ట్ మ్యాచ్లో బ్రహ్మాండంగా 4 wickets అయితే తీశాడు. 4 wickets, 2 wickets అన్నట్టు. ప్రతి మ్యాచ్ ఇన్నింగ్స్కి 1 wicket అన్నా తీస్తున్నాడు. దీనికి తోడు కాదండు బుమ్రా తీశాడు కొన్ని. సిరాజ్ 4th టెస్ట్ అయితే స్టార్టింగ్ అక్షర్దీప్ డెబ్యూ పర్సన్ అంటే ఫస్ట్ 3 wickets మనోడు తీసిపెట్టాడు. బ్రహ్మాండంగా బ్యూటిఫుల్గా అయితే మన టీం అయితే పర్ఫామ్ అయితే చేసింది. ఒక టీమ్ ఎఫర్ట్గా వీళ్ళు మంచిగా స్ట్రాంగ్ అయ్యి
మళ్ళీ పోవాలనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఐపీఎల్ రాబోతోంది. సో వీళ్ళందరూ స్ప్లిట్ అయ్యి ఎవరు టీంలు వాళ్ళు ఉంటారు. మనం యాజ్ యూజువల్ ఎస్ఆర్హెచ్ గెలిచినా ఓడినా మనం ఎస్ఆర్హెచ్ సపోర్ట్ అయిపా ఏముంది. అఫ్కోర్స్ మిగతా అటు ఇటు ఉన్నా కానీ మనం ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేసుకున్నామా సరే పోతే మన వాళ్ళు ఆడేది. సౌత్ ఆఫ్రికాలో ఇరగదీస్తూ ఉన్నారు, ఇక్కడ సరిగ్గా ఆడట్లేదు. అది చూద్దాం మళ్ళీ మనం ఇంకొక వీడియోలు చేసుకుంటూ మన బాధ ఎలా కాక్కుకుందాం, సంతోషాన్ని కూడా పంచుకుందాం. అన్నీ అయితే మనం ఇంకా రాబోయే వీడియోలో చేద్దాం. ఈ మ్యాచ్ గురించి ఇది సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీ కాంటెంట్లో వచ్చి చేరుతాయి. ఐపీఎల్ అప్పుడు వస్తుంది, అప్పుడు కలుసుకుందాం, ఎరగదిద్దాం. మధ్యలో WPL ఉంది, అది సరిగ్గా నేను ఫాలో అవ్వట్లే ఎందుకు మిగతా పర్సనల్ పనుల వల్ల. సో అది చూద్దాం మనం, కొద్దిగా సెమీస్ ఫైనల్స్ అన్న మనం మాట్లాడుకుందాం మనం. సో అప్పుడు దాకా అట్లాంటి వీడియోస్ కావాలంటే మటుకు చెప్పే కదా ఏందాక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.